నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. ప్రస్తుతం మనం పూర్వ విద్యార్థి పరిషత్ సంఘటన కార్యదర్శి శ్రీ రాజారెడ్డి గారి దగ్గర ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, బాగున్నానండి. ఎలా నడుస్తుంది స్కూల్ అదంతా? స్కూళ్ళు పునర్వైభవ స్థితికి దగ్గరలో ఉన్నాయి. గతంలో అడ్మిషన్స్ కావాలంటే ఎంతెంత సమాజంలో పెద్ద వ్యక్తులు రికమెండ్ చేసినా సరే దొరకలేని స్థితి ఉండేది. అటువంటి స్థితే మళ్ళీ వస్తుంది. పాఠశాలలు చాలా చక్కగా నడుస్తున్నాయి. అన్నిట్లో కూడా సంఖ్య పెరుగుతుంది. పూర్వ వైభవ స్థితికి త్వరగా మేము చేరుకుంటాం. మళ్ళీ అత్యధిక సంఖ్యలో పాఠశాలలు నిర్వహిస్తామని చెప్పి అనుకుంటున్నాం. అదే లక్ష్యంగా పనిచేయడం కూడా జరుగుతుంది. సార్, విద్యార్థి పరిషత్ పాత్ర ఏంటి? దేశవ్యాప్తంగా ఎలా విస్తరించిందంటారు? పూర్వ విద్యార్థి పరిషత్ గురించి చెప్పాలి అంటే ప్రతి విద్యా సంస్థకి కూడా పూర్వ విద్యార్థులు ఉంటారు. కాకపోతే వాళ్ళు అక్కడ చదువుకుని తర్వాత జీవితంలో స్థిరపడి వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు గడిపేస్తుంటారు. కానీ శిశుమందిర్కు సంబంధించి పూర్వ విద్యార్థి పరిషత్ అని ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి మాతృ సంస్థకి చదువుకున్న పాఠశాలకి వాళ్ళని అటాచ్ చేసి, ఎందుకు అంటే ఈ పాఠశాలలు సమాజ నిర్మితము, సమాజ పోషితం. ఇవి ఏ ఒక్కరు సొత్తు కాదు, సమాజమే నడుపుకుంటుంది. కాబట్టి సమాజంలో పూర్వ విద్యార్థులు కూడా భాగస్తులు. కాబట్టి వాళ్ళు ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత, జీవితంలో స్థిరపడిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ పాఠశాలల గురించి మళ్ళీ తిరిగి ఇన్స్టిట్యూషన్కి అటాచ్ చేసి వాళ్ళతో ఈ పాఠశాలను నిర్వహించడం కానీ, వాళ్ళ సహకారంతో నడిపించడం కానీ, కమిటీలో బాధ్యతలు తీసుకోవడం కానీ, ఆర్థిక సహకారం చేయడం కానీ, లేదా వనరులకు సంబంధించిన సహకారం చేయడం కానీ, రకరకాలుగా వాళ్ళు ఈ పాఠశాల నిర్వహించడంలో పాత్రలు అవుతున్నారు. అట్లా ఇప్పటివరకు చాలామందిని పూర్వ విద్యార్థులను మనం సమ్మేళనాల పేర ప్రతి పాఠశాలలో సమ్మేళనాలు నిర్వహించి మనం జోడించడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఏ రంగంలో స్థిరపడి ఉంటారు? పూర్వ విద్యార్థులు ఏ రంగాల్లో ఉన్నారు అంటే ఒక రంగంలో లేరు, ఒక రంగంలో ఉన్నారని చెప్పేటట్టు లేదు. ఇందుగలడందు లేడన్నట్టు పూర్వ విద్యార్థులు ప్రతి రంగంలో ఉన్నారు. అత్యధిక ఉన్నత స్థితి నుంచి కింది స్థాయి వరకు కూడా అన్ని రంగాలలో ఉన్నారు. ఇప్పటివరకు మేము సమ్మేళనాలు చేస్తే అందులో తెలిసిన విషయం ప్రకారము పోలీస్ అధికారులు ఉన్నారు, న్యాయ కోవిధులు ఉన్నారు, తర్వాత జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇట్లా ప్రతి రంగంలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల తర్వాత మనకు సమాజంలో చూసుకుంటే శిశుమందిర్ పాఠశాలలే ఉండేవి, మరే ఇతర పాఠశాలలు కూడా లేవు. కాబట్టి అందరూ ప్రతి చోట మా పూర్వ విద్యార్థులు ఉన్నారు, ప్రతి రంగంలో ఉన్నారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారు సమాజాన్ని సన్మార్గంలో నడిపించే దిశలో వాళ్ళు పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థులతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిస్తారు? పూర్వ విద్యార్థి పరిషత్లో భాగస్థులైన వారికి, తర్వాత పూర్వ విద్యార్థి పరిషత్లో సభ్యులుగా చేరిన వారు కావచ్చు, లేదా పాఠశాలకు అటాచ్ అయిన వారు కావచ్చు, పాఠశాల వేదికగా తర్వాత సమాజం వేదికగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా. దాంట్లో మహాపురుషుల జయంతులు చేయటం కానివ్వండి, ఆ తర్వాత కొన్ని పండుగలు చేయటం కానివ్వండి, దాని తర్వాత పూర్వ విద్యార్థి సమ్మేళనాలు చేయటం కానివ్వండి, సమాజానికి సంబంధించి ఏమైనా విపత్తులు వచ్చినా, విపత్తులు రాకపోయినా, విపత్తులు మొన్న కోవిడ్ విపత్తు వచ్చింది, అప్పుడు చాలామంది పూర్వ విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే మేము ఏ విపత్తు లేకపోయినా సరే సమాజం ఆధారంగా బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానివ్వండి, లేకపోతే కెరీర్ గైడెన్స్ క్యాంపులు అరేంజ్ చేయడం కానీ, జాబ్ సోర్సెస్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాఠశాల వేదిక కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పూర్వ విద్యార్థులు. మన తెలంగాణలో విద్యార్థి పరిషత్ ఎలా ఉందంటారు? తెలంగాణకు సంబంధించి ప్రతి పాఠశాలలో కూడా ఇప్పటికీ సుమారుగా ఒక 70 నుంచి 80% పాఠశాలల్లో మనం పూర్వ విద్యార్థి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మేళనాలు ఏర్పాటు చేశామంటే ఆ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆ బడికి వచ్చారని అర్థం. ఆ వచ్చిన దాంట్లో సమయాధాన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సమయం ఇస్తాము, మేము పాఠశాల కోసం ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళతోని పాఠశాల స్థాయి నుంచి కమిటీలు వేశాం. జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి, విభాగ స్థాయి కమిటీలు ఉన్నాయి, ఆ తర్వాత ప్రాంత స్థాయి, అంటే మా విద్యాభారతి పరిభాషలో ప్రాంతం అంటే రాష్ట్రము, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఉన్నాయి. అన్ని కమిటీలు అనుసంధానమై విద్యాభారతి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో ఏమైనా కార్యక్రమాలు చేశారంటారా విద్యార్థి పరిషత్కి సంబంధించి కానీ, లేదా పూర్వ విద్యార్థులకి సంబంధించి కానీ? పూర్వ విద్యార్థి పరిషత్ నిరంతరంగా సుమారుగా ఒక దశాబ్దంన్నర పైన కార్యక్రమాలు చేస్తూనే ఉందండి. దీంట్లో ముఖ్యంగా
పరిచయం లేని వాళ్ళు లేదా సంస్థకి దూరంగా ఉన్న వాళ్ళని జోడించే లక్ష్యంగానే జరుగుతుంటుంది. సమ్మేళనాలు నిర్వహించడం చేస్తుంటాము. గత సంవత్సరం వరకు అంటే ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాంత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. వెంకయ్యనాయుడు గారు వచ్చారు, దాని తర్వాత మోహన్ జీ భాగవత్ గారు వచ్చారు. ఈ 2 కార్యక్రమాలు కూడా పెద్ద స్థాయిలో, అతిపెద్ద సంఖ్యలో గిన్నీస్ రికార్డు స్థాయిలో నిర్వహించడం జరిగింది. 23,813 మంది పూర్వ విద్యార్థులను ఇదే ప్రాంగణంలో మనం కలవడం జరిగింది. ఆ తర్వాత ప్రాంత స్థాయి నుంచి విభాగ్ స్థాయిలో ఇప్పుడు సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. విభాగ్లో ఉన్న 14 పాఠశాలల్లో ఏదో ఒక పాఠశాల ఎంపిక చేసుకొని అక్కడ సమ్మేళనం నిర్వహించడం. అక్కడనే మనం వికాస వర్గాలు ఎట్లా, మన కార్యపద్ధతి ఎలా ఉంది, విద్యాభారతి లక్ష్యం ఏంటి, ఎందుకు ఈ పాఠశాలలు నడుస్తున్నాయి, వీటిని ఎందుకు మనం నడిపించుకునే ఆవశ్యకత ఉంది అనే ఒక అవగాహన సదస్సులు కానీ వికాస వర్గాలు కానీ నిర్వహించి ఇట్లాంటి కార్యక్రమాలు పూర్వ విద్యార్థి పరిషత్ చేస్తుంది. అట్లానే కేటగిరైజ్డ్ సమ్మేళనాలు కూడా చాలా నిర్వహించాం. టీచర్లుగా శిశుమందిర్లో చదువుకున్న టీచర్లు, శిశుమందిర్లో చదువుకున్న డాక్టర్లు, శిశుమందిర్లో చదువుకుని పోలీసులు అయిన వాళ్ళు, శిశుమందిర్లో చదువుకుని లాయర్లు అయిన వాళ్ళు, ఇట్లా కేటగరైజ్డ్ సమ్మేళనం, గృహిణులతో కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ నేర్చుకున్న సంస్కారాలు, ఇక్కడ నేర్చుకున్న విలువలు వాళ్ళు అవి పాటిస్తున్నారా, పాటించే విధంగానే వారి జీవితం కొనసాగుతుందా, వారి ప్రభావం సమాజం మీద ఉందా లేదా అని ఒక చిన్న ఒక గుర్తింపులాగా మళ్ళీ గుర్తు చేయడం అన్నట్టుగా ఇట్లాంటి సమ్మేళనాలు చేసి మళ్ళీ సంస్థ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. శిశుమందిర్ స్కూల్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శిశుమందిర్ స్కూల్స్ గురించి చెప్పాలి అంటే మంచి డాక్టరు, మంచి ఇంజనీరు, మంచి లాయరు అని అంటున్నాం కదా. బయట లాయర్లు తయారవుతున్నారు, ఇంజనీర్లు తయారవుతున్నారు, కానీ అక్కడ మంచితనం అనేది లోపిస్తుంది. వ్యక్తికి ఏవైతే వికాసవంతమైన ఆలోచనలు, వ్యక్తిత్వము, మంచి గుణాలు, లక్షణాలు, విలువలు, మోరల్స్ ఏవైతే ఉండాలో అవి నేర్చుకోకుండా విద్యావంతులు మాత్రమే తయారవుతున్నారు. శిశుమందిర్లో విలువలతో కూడిన వ్యక్తిని నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు దేశాన్ని గురించి, పర్యావరణం గురించి, సమాజ హితం గురించి ఆలోచించే విధంగా తయారవ్వాలి అని అనుకుంటే, ఒక మంచి వ్యక్తిగా నిర్మాణం కావాలనుకుంటే మాత్రం పిల్లలను ఖచ్చితంగా శిశుమందిర్లోనే చదివించి తీరాలి. ఇప్పటి జనరేషన్ మందిర్లలో పిల్లలను జాయిన్ చేయాలని ఎలా చెప్తారు? ఓకే 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 ఇప్పటి జనరేషన్ శిశు మందిర్లో పిల్లలను జాయిన్ చేయాలని ఎలా చెప్తారు? మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలంటే బయట ఉన్న పాఠశాలలతో పోల్చి చెప్పాల్సిందే. బయట కేవలం విద్య మాత్రమే, మార్కుల కోసం మాత్రమే, లేదా ఉపాధి కోసం మాత్రమే, ఉద్యోగ లక్ష్యం కోసం మాత్రమే, డబ్బు కోసం మాత్రమే వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడేటట్టుగా, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటట్టుగా తయారు చేసే వ్యక్తులని ఇక్కడ ఆ లక్ష్యంగా ఈ శిశు మందిరాలు తయారవుతున్నాయి. కాబట్టి చూస్తుంటారు మీరు, చిన్నగా ఫెయిల్ అయినా సరే పిల్లలు ఈ మధ్య సూసైడ్ చేసుకుంటున్నారు. శిశుమందిర్ పిల్లల్లో ఆ భావన ఉండదు. ఇక్కడ ఆటలు, పాటలు, పోటీలు, ఓటమి, గెలుపు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తను అన్నిటికీ సంసిద్ధుడిగా తయారైపోయి సమాజంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే నిలబడి దేశం కోసం, తన కుటుంబం కోసం, తన కోసం బ్రతికే వ్యక్తిత్వం, అటువంటి సమర్థత ఉన్న వ్యక్తులను తయారు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు తయారవ్వాలి అంటే ఖచ్చితంగా పిల్లల్ని శిశుమందిర్లో జాయిన్ చేయాల్సిందే. చివరిగా ఇక్కడ విద్యతో వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? సర్వాంగీణ వికాసం. ఇక్కడ విద్య ఒకటే నేర్పించట్లేదు, దేశభక్తి ఉంటుంది, జాతీయ భావన ఉంటుంది, మానవతా విలువలు ఉంటాయి, మనోవికాసము, బుద్ధి వికాసము, శారీరక దారుఢ్యము, పర్యావరణ పరిరక్షణ, స్వధర్మ నిష్ఠ, తర్వాత ధర్మాచరణ, నీతిగా నియమంగా ఉండటము, ఇటువంటి అన్ని గుణాలతో కూడుకున్న వ్యక్తిని విద్యతో అందిస్తున్నాం కలిపి. అట్లా అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు. సర్వాంగీణ వికాసవంతమైన వ్యక్తిని శిశు మందిరాలు తయారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. Mind Media, the voice of India.